మనం ఈ యొక్క టూల్‌కి ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక చిన్న సోర్స్ ఇచ్చేసి, మనకు కావాల్సినటువంటి ఫార్మాట్స్‌లో మనము డౌన్‌లోడ్ చేసుకునేటువంటి వెసులుబాటు ఈ టూల్‌లో ఉందని మీకు తెలుసా? అదేంటంటే మనం చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినామనుకోండి, పీడీఎఫ్ రూపంలో, తర్వాత ఆడియో రూపంలో, టెక్స్ట్ రూపంలో, అలాగే ఇన్ఫోగ్రాఫిక్ రూపంలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైప్స్‌లో అయితే మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, సమ్మరైజ్ చేసుకోవచ్చు. దాన్ని ఉపయోగించుకొని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మన అఫీషియల్‌గా కూడా ఆఫీస్ వేర్‌కి మనం ఉపయోగించుకోవచ్చు. నోట్స్ రాసుకోవచ్చు. లాట్ మెనీ యూసేజ్ అయితే ఉన్నాయన్నమాట. దట్ ఈజ్ నోట్‌బుక్ ఎల్ఎం. సో వెల్కమ్ టు జెమీ ఏఐ హబ్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన జెమీ ఏఐ హబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కావాల్సిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈ మెసేజ్, ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే టైం వేస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో మనం డిఫరెంట్ కైండ్స్లో అయితే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు ఈ వీడియోలో చూపిస్తా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళేసి నోట్బుక్ ఎల్ఎం అని టైప్ చేయండి. సో ఇది స్టూడెంట్స్కి, బిజినెస్ వాళ్ళకి, టీచర్స్కి, ఎంప్లాయీస్కి, బ్యాంకర్స్కి అండ్ కాంటెంట్ క్రియేటర్స్కి, యూట్యూబర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ వచ్చినటువంటి గూగుల్ నోట్బుక్ ఎల్ఎం అని ఉంది కదా, ఇది గూగుల్ వాళ్ళదే. సో ఇది జెన్యూన్ది. సో ఇది క్లిక్ చేసిన తర్వాత నోట్బుక్ ఎల్ఎం అని వచ్చింది కదా. సో దీని ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది ఒకసారి చూసుకోండి. మనము ఎక్కడ వాళ్ళు ఏమేమి క్రియేషన్స్ చేసుకోవచ్చు, వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు, ఆడియో జనరేట్ చేసుకోవచ్చు, తర్వాత ఇమేజెస్, ఇన్ఫోగ్రాఫిక్, ఇలా మీకు నచ్చిన లాంగ్వేజ్లో తెలుగులో కూడా మనము జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ వెరీ యూజ్ఫుల్ అండ్ జెన్యూన్ టూల్. సో చాలా బాగా ఉపయోగపడుతుంది ఆర్టికల్స్ రాయడానికి, సమ్మరైజ్ చేయడానికి. సో అంటే ఇది నార్మల్ కాకుండా మనం ఇచ్చిన సోర్స్ నుంచి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటి నుంచి మనకి ఇస్తుంది అనమాట ఆన్సర్. సో ఇక్కడ చూడండి, అండర్స్టాండింగ్ ఎనీథింగ్ అని చెప్పేసి కింద ట్రై నోట్బుక్ ఎల్ఎం ఉంది కదా, అక్కడ మనము క్లిక్ చేద్దాం, ట్రై నోట్బుక్ ఎల్ఎం. సో ఇప్పుడు నోట్బుక్ ఎల్ఎం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఆల్రెడీ ఫీచర్డ్ నోట్బుక్స్ ఆల్రెడీ ఉంది కదా. సో దీని కింద చూడండి, క్రియేట్ న్యూ నోట్బుక్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తున్నాం. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకటి చేసిన ప్రాజెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చాలామందికి, మనకి ఉమెన్స్ కానీ చాలామందికి స్మాల్ బిజినెసెస్ ఉంటాయి కదా. సో స్మాల్ బిజినెస్ ఉంటాయి కానీ ఆఫ్లైన్లోనే ఉంటాయి. బట్ మనము ఆన్లైన్లో కూడా గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ కానీ లాట్ మెనీ వేస్ అయితే ఉన్నాయన్నమాట. ఇన్స్టా పేజ్, ఫేస్బుక్ పేజ్, యూట్యూబ్ ఛానల్ ఇలా కంపల్సరీ ఉంటేనే వాళ్ళకి ఇంకా 75% ఆఫ్ మార్కెటింగ్ అనేది త్రూ సోషల్ మీడియా జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ నేను ఇస్తున్నాను హౌ టు ఎర్న్ మనీ త్రూ ఫ్రమ్ స్మాల్ బిజినెస్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇచ్చి ఇక్కడ మనము యారో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. అంటే హౌ మెనీ వేస్ హౌ టు ఎర్న్ మనీ అని చెప్పేసి దీని మీద ఇచ్చేద్దాం. ఇక్కడ మీరు అప్లోడ్ ఫైల్ చేసుకోవచ్చు, యూఆర్ఎల్ లింక్ ఇచ్చుకోవచ్చు, టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు, ప్రాంప్ట్ ఇచ్చుకోవచ్చు. ఎలాంటి సోర్స్ ఇచ్చినా సరే అది మొత్తం అనలైజ్ చేస్తుంది అనమాట. దాని దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్తో క్లీన్గా సమ్మరైజ్ చేసి అది మంచిగా మనకి బుల్లెట్ పాయింట్స్లో మంచిగా ఇస్తుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్ అయితే మనం ఇవ్వగానే చూడండి, ఇక్కడ సోర్సెస్ ఏమేమి అవుతున్నాయో అది మొత్తం జనరేట్ చేసుకుంటుంది. చూడండి ఎంత ఫాస్ట్గా అయితే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ అవుతుందో. పాయింట్ వైజ్ అడిగితే పాయింట్ వైజ్ ఇస్తుంది, ఎలా కావాలి అంటే అలా మనకి ఇస్తుందన్నమాట. ఇక్కడ సోర్సెస్లో చూడండి, లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నా చూడండి. సో అదంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఎంత ఫాస్ట్గా జరిగిందో, ఎన్ని వేస్ ఉన్నాయి, ఎట్లా సెక్యూరిటీ ఉండాలి, ఎలాంటి వేస్ ఉన్నాయి, మనం ఏమేమి ఉండాలి. సో అట్లా మొత్తము చాలా బాగా జనరేట్ చేసింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము రైట్ సైడ్లో స్టూడియో మీద క్లిక్ చేసినా కదా, ఇక్కడ చూడండి మెయిన్ మనము స్టూడియో మీద క్లిక్ చేస్తే మనం ఎన్ని వేస్లో మనం ఇచ్చినటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లేదా మనం అడిగిన క్వశ్చన్ ద్వారా వచ్చినటువంటి ఆన్సర్ని ఇన్ఫోగ్రాఫిక్ రూపంలో, ఆడియో రూపంలో, వీడియో రూపంలో, ఇలా మనకి తర్వాత స్లైడ్స్లో, ఎఫ్ఎక్యూస్లో, రిపోర్ట్స్లో మనమైతే ఇదిని జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి స్టూడియో మీద క్లిక్ చేసిన తర్వాత
చూడండి ఎంత అంటే నేనైతే వండర్ అయిపోతున్నా చూడండి. ఇక్కడ చూడండి ఎన్ని ఆప్షన్స్ వచ్చినాయో. ఇన్ని ఆప్షన్స్ నేను ఇందాక చెప్పినటువంటి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇవే అన్నమాట. సో ఇన్ని రూపకంగా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇన్ఫోగ్రాఫిక్ క్లిక్ చేసిన, ఆడియో రూపంగా క్లిక్ చేసిన, అంటే మీరు కావాల్సిన లాంగ్వేజ్లో కూడా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఇన్ఫర్మేషన్ గెట్ ఇన్ అవ్వచ్చు అనమాట. సో నేను ఇక్కడ తెలుగులో ఇచ్చాను అండ్ అలాగే ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను. వాయిస్ ఓవర్ ఇవ్వమని, ఆడియో ఓవర్ వ్యూ జనరేట్ చేయమన్నా, వీడియో జనరేట్ చేయమన్నాను, ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో జనరేట్ చేయమన్నాను అండ్ అలాగే స్లైడ్స్ రూపంలో జనరేట్ చేయమన్నాను, పీపీటీ రూపంలో కూడా జనరేట్ చేయమని చెప్పాను. సో అన్ని వేస్లో మనకి లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మనము ఇది ఒకవేళ టీచర్స్ అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఆన్లైన్ చెప్పి ట్యూటర్స్ ఉంటారు కదా, వాళ్ళకైనా తర్వాత ప్రజెంటేషన్స్ ఇచ్చే వాళ్ళకైనా ఇన్ఫోగ్రాఫిక్ స్టైల్లో చెప్పాలి అంటే మెయిన్ మైండ్ మ్యాప్ రూపంలో కూడా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మైండ్ మ్యాప్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, ఆడియో, వీడియో, టెక్స్ట్, సో ఇలా నంబర్ ఆఫ్ వెరైటీస్లో మనమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా దీని ఇన్ఫర్మేషను. సో హౌ టు స్టార్ట్, ప్రికాషనరీస్, గ్రోత్, ఏవే వేస్ చూడాలి. ఇప్పుడు చూడండి మైండ్ మ్యాప్స్లో ఎంత బాగా వచ్చిందో చూడండి. మేక్ మనీ ఫ్రమ్ 2026 అని చెప్పేసి ఎన్ని వేస్లో అయితే మనకి మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మనం దాన్ని క్లిక్ చేసి చూడండి, మళ్ళీ అక్కడ కొన్ని పాయింట్స్, ప్రింట్ ఆన్ డిమాండ్, తర్వాత డ్రాప్ షిప్పింగ్, ఇలా మనము ఒక్కొక్కటి క్లిక్ చేస్తుంటే దానికి సంబంధించిన ఐకాన్స్ అన్నీ వస్తున్నాయి. ఇది బాగుంది కదా. సో టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఇది ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు చెప్పండి. సో ఇలా మనకు డిజిటల్ ప్రోడక్ట్స్ అని ఇలా మనము అన్ని వేస్లో ఇవన్నీ ఉపయోగించుకొని కనుక మనము బిజినెస్ రన్ చేస్తే కనుక చాలా సక్సెస్ఫుల్ అవుతాము అని చెప్పటానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇది నాట్ ఓన్లీ దిస్ టాపిక్, ఎనీ క్వశ్చన్ మీరు అడిగినా సరే, మీరు ఏ ఫామ్లో అవుట్పుట్ కావాలనుకుంటున్నా సరే ఆ ఫామ్లోనే మీకు అవుట్పుట్ అనేది జనరేట్ చేసి క్లియర్గా ఇస్తుందన్నమాట. సో దట్ ఈస్ ద వెరైటీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ నోట్బుక్ ఎల్ఎం. సో నెక్స్ట్ ఒకసారి ఇవి చూద్దాం. చూడండి ఇప్పుడు ఏం కనిపిస్తుందో మనకి. ఇన్ఫోగ్రాఫిక్ కూడా మనం డౌన్లోడ్ చేసేసాం కదా. సో అది ఒకసారి చూపిస్తున్నాను చూడండి. AI ఫర్ SME గ్రోత్ బ్లూ ప్రింట్ చూడండి ఎంత. AI ఫర్ SMEs యువర్ బ్లూ ప్రింట్ ఫర్ గ్రోత్. ఎట్లా స్టెప్స్ పోవాలి, ఎలా పోవాలి, ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి ఏంటనేది చూడండి. ఎంత బాగా ఇన్ఫోగ్రాఫిక్ స్టైల్లో ఎంత బాగా ఇచ్చిందో. సో ఫ్రెండ్స్, మీకు ఇలా మీ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే మన జెమి AI హబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తోనైతే నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. తప్పకుండా సపోర్ట్ చేయండి, కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. బిజినెస్ ఉన్న వాళ్ళకైనా సరే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఎవరెవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు నేను తెలుగులో క్లిక్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మనకు వచ్చినటువంటి అవుట్పుట్ చాలామందికి ఇంగ్లీష్ రాదు అని అనుకున్న వాళ్ళకి తెలుగులోనే డౌన్లోడ్ చేద్దాం. సో తెలుగు తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి జనరేట్ అన్నాను, సింపుల్గా అంతే. మనం ఏం కష్టపడాల్సిన అవసరమే లేదు. సో పీపీటీస్ కోసము గామా AI అయితే చేశాను కదా, అది కూడా ఎవరైనా చూడాలనుకుంటే అది కూడా చూడండి. సెకండ్స్లో అయితే మనకి గామా AI కింద పీపీటీస్ అది జనరేట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు చూడండి తెలుగులో మనకి ఎలా, మనం ఇందాక తెలుగులో అడిగాం కదా, సో తెలుగులో అడిగిన దానికి ఎలా అవుట్పుట్ ఇస్తుందో చూడండి. అది కూడా ఇన్ఫోగ్రాఫిక్ స్టైల్లో కావాలి, అది కూడా తెలుగులో కావాలి అని చెప్పేసి నేను ఇక్కడ ఇచ్చాను కదా ఆప్షను. చూసేద్దామా మరి. లెట్స్ స్టార్ట్. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది. క్లిక్ చేద్దాం. చిన్న వ్యాపార వృద్ధి కీలక ఇంజిన్స్ అని చెప్పేసి మనకి ఒక టైటిల్ ఇచ్చేసి చూడండి ఎంత బాగా ఇచ్చిందో. సో దీన్ని ఉపయోగించుకొని మీ బిజినెస్ని సక్సెస్ చేసుకోవాలి, మంచి మార్కెటింగ్ చేసుకోవాలని మీకు అనిపిస్తే కనుక తప్పకుండా ఇలాంటి టూల్స్ మంచి వాడి, జెన్యూన్గా వాడి కష్టపడండి, సంపాదించండి. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇలా ఇక్కడ నుంచి మనం జనరేట్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ టూల్ అనమాట. సో మీకు దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే జెమి AI ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. ఇక్కడ మీకు హౌ టు డౌన్లోడ్ అని చెప్పాలి కదా. సో పైన చూడండి మనము షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ షేర్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత షేర్ అనేది మనం క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఆ ఫైల్ అనేది సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అవుతుందన్నమాట. సో నేను ఇప్పుడు ఆడియో డౌన్లోడ్ చేస్తున్నా కాబట్టి ఇట్స్ టైం టేకన్. మీకు మళ్ళీ ఇది బోర్ కొట్టేస్తుందని చెప్పేసి నేను స్కిప్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆడియోని జనరేట్ చేసిన, వీడియో జనరేట్ చేసిన. సో మీకు ఇలా మీరు కావాల్సినటువంటి ఫామ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.